ఆంధ్రప్రదేశ్‌లో పదవుల పండగ నడుస్తుందనేది చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్ననే రాజ్యసభ సభ్యత్వాలతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబుని తీసుకోబోతున్నారని అధికారిక ప్రకటన అయితే వెలువడిన నేపథ్యంలో సంక్రాంతి తర్వాత ఉన్నతాధికారుల్లో కూడా మార్పులు రాబోతున్నాయి. ఉన్నతాధికారులకైతే కొత్త వారికి పోస్టింగ్‌లు ఇవ్వబోతున్నారనే కీలకమైన సమాచారం అయితే మనకు అందుతా ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించి చీఫ్ సెక్రటరీగా వ్యవహరించే వ్యక్తి పేరు దాదాపు ఖరారైన నేపథ్యంలో మరొక కీలక వ్యక్తి పేరు కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. అదెవరంటే రాష్ట్రానికి శాంతి భద్రతలు చూసుకునే డీజీపీ ప్లేస్ అనేది సంక్రాంతి తర్వాత ఖాళీకి కాబోతుంది. త్వరలోనే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అయితే రిటైర్డ్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త డీజీపీ ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే ఏపీ డీజీపీ వ్యవహారం అనేది చాలా కీలకంగా చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ పోలీస్ శాఖ మీద చాలా కీలకమైన ఫోకస్ అయితే చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖలో ఎలాంటి మార్పులు తీసుకొస్తారు ఏంటనే దాని మీద మనం ఒక విశ్లేషణ అయితే చేసుకుందాం. ప్రస్తుతం ద్వారకా తిరుమలరావు ఏపీ డీజీపీగా ఉన్నారు. ఆయన తర్వాత రేసులో అంజనీ కుమార్ ఉన్నారు. అంజనీ కుమార్ని ఫస్ట్ తెలంగాణలో ఉండేది. అయితే తెలంగాణ నుంచి డిపిఓటి ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నాటి సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన కలవడం జరిగింది. అయితే బీఆర్ఎస్ తీసుకున్నారు. ఏపీ గవర్నమెంట్లో రిపోర్ట్ చేయలేదు. సో ఆయన ఇప్పుడు రేసులో లేరని చెప్పుకోవాలి. అంజనీ కుమార్ తర్వాత రేసులో అంజనా సిన్హా ఉన్నారు. ప్రస్తుతం వీరైతే రోడ్ సేఫ్టీ డీజీగా ఉన్నారు. సో వీరికైతే వచ్చే పరిస్థితి లేదు. దాని తర్వాత మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. ఈయనకు కూడా వచ్చే అవకాశాలు లేవనే మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. నెక్స్ట్ హరీష్ కుమార్ గుప్తా ఆల్రెడీ ఎలక్షన్ టైంలో డీజీగా చేశారు. ఆయన కూడా రేసులో లేరని చెప్పుకోవాలి. దాని తర్వాత కీలకంగా సీతారామాంజనేయులు జగన్ గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. సో ఈయన కూడా రేసులో లేరని చెప్పుకోవాలి. దాని తర్వాత కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి జగన్ టైంలో పూర్తి స్థాయిలో డీజీపీగా చేసిన వ్యక్తి. సో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారికి డీజీపీగా ఈ ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చే పరిస్థితులు అయితే కనబడడం లేదు. దాని తర్వాత నిలన్ ప్రతాప్ ఉన్నారు. సో ఆయనకి అవకాశం వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మహేష్ దీక్షిత్ ఉన్నారు. వీరిలో ఎవరికైనా అవకాశం రాని పక్షంలో దాని తర్వాత అమిత్ గర్గ్ కానీ లేదంటే పివి సునీల్ కుమార్, ఈయన కూడా కీలకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే సీనియారిటీ లిస్టులో ఈయన పేరు కూడా ఉంది. బట్ పివి సునీల్ కుమార్ మీద కూడా పలు కేసులు అయితే నమోదవడం జరుగుతుంది. సో ఈ ప్యాటర్న్ చూసుకుంటే సీనియారిటీ లిస్టులో ఉన్న వాళ్ళందరూ వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో కీలకమైన పదవులు అయితే అనుభవించారు. దాని తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీరి మీద కేసులు అయితే వెంటాడడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే సీనియారిటీ లిస్ట్ ప్రకారం అయితే డీజీపీ ఎంపిక జరిగితే ఎవరికి వస్తుందనే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే లిస్టు మొత్తం చూసుకున్నట్టయితే లిస్టులో ఉన్న టాప్ 10 మెంబర్స్ అందరూ కూడా కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీగా కొత్త వ్యక్తిని ఎవరు తెర మీదకు వస్తారు? లేని పక్షంలో చంద్రబాబుకి పైన సన్నిహితం నేపథ్యంలో బీజేపీతో సఖ్యతగా ఉన్న నేపథ్యంలో డిపిటిఓలో ఒప్పించి మళ్ళీ ద్వారకా తిరుమలరావునే తీసుకొస్తారనేది ఉత్కంఠ అయితే నెలకొంది.